వెల్కమ్ టు రా స్పోర్ట్స్. నేను మీ రమేష్ని. ఇండియా వరల్డ్ కప్ సాధించింది. వరల్డ్ కప్ సాధించేప్పటికీ 2 రోజులు అవుతున్నా కానీ ఆ మూమెంటు, ఆ సంబరాలు చేసుకోవడం అనేది, ఆ మ్యాచ్ను మళ్ళీ చూడడం అనేది అభిమానులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఎందుకనంటే 17 ఏళ్ళ తర్వాత మనం ఐసీఎస్ టోర్నమెంట్లో మనం ఒక కప్పు కొట్టాము. ఆ కప్పు వరల్డ్ కప్ అయింది. మనకిప్పుడు అది ఆ ఆనందం నుంచి ఇంకా దేశ ప్రజలందరూ తేరుకోలేదని చెప్పేసారు. ఎందుకంటే దాని గురించి ఇంకా చర్చించుకుంటున్నారు. ఎలా కొట్టారు, ఏం చేశారు, రోహిత్ శర్మ ఎలా ఆడాడు, ఎలా ఆడిపించాడు, విరాట్ కోహ్లీ ఎలా చేశాడు, సూర్యకుమార్ ఎలా క్యాచ్ పట్టాడు, హార్దిక్ పాండ్యా ఎలా బౌలింగ్ చేశాడు, ఇవన్నింటి గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకనంటే ఏదైతే వరల్డ్ కప్ ఫీవర్ ఉందో ఇంకా పోలేదనే చెప్పేసేయాలి. ప్రతి ఒక్కరూ దాని గురించి మాట్లాడుకుంటూ ఈ వరల్డ్ కప్ కొట్టినందుకు ఇండియా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ హ్యాపీ మూమెంట్లోనే బీసీసీఐ కూడా క్రీడాకారులకు ఒక అద్భుతమైన ఆఫర్ను కూడా ఇచ్చింది. ఆఫర్ అంటే ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. అదే బీసీసీఐ ఇప్పుడు క్రీడాకారులు ఎవరైతే క్రికెట్ ఆడి మొన్న వరల్డ్ కప్ ఆడారో వాళ్ళందరికీ 125 కోట్ల బహుమానాన్ని గిఫ్ట్గా ఇవ్వబోతుంది. ఎగ్జాక్ట్లీ 125 కోట్లు. ఇది చాలా చిన్న అమౌంట్ ఏం కాదు. 125 కోట్లు అంటే ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ బోర్డులన్నీ ఆశ్చర్యపోతున్నాయి. ఎందుకనంటే ఇంత డబ్బును గిఫ్ట్గా ఇవ్వడం అనేది అసలు కొన్ని దేశాలలో ఉన్న క్రికెట్ అకాడమీ ఏదైతే క్రికెట్ ఉన్నదో వాళ్ళందరూ దాన్ని నడపడానికే కష్టపడుతున్న ఈ సందర్భంలో బీసీసీఐ 125 కోట్లు క్రీడాకారులకు గిఫ్ట్గా వాళ్ళందరికీ ఇవ్వడం అనేది అందరినీ ఆశ్చర్యపరుస్తుందని చెప్పేసారు. మనకందరికీ తెలుసు బీసీసీఐ అసలు ప్రపంచంలో ఉన్న అన్ని క్రికెట్ బోర్డులని శాసించే స్థాయిలో ఉందని. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ అంత పాపులరు, అంత క్రీడని ఒక క్రికెట్ ఆడే వాళ్ళని ఒక దేవునిలాగా పూజిస్తారు. క్రికెట్ని ఒక దేశభక్తిలాగా భావిస్తారని మనకు చాలా సందర్భాల్లో అర్థమైపోతుంది. ఇప్పుడు కూడా మనకు వరల్డ్ కప్ గెలిచినప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఎలా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచారో ఈ రకంగా మనకు తెలుసు. అయితే ఇప్పుడు బీసీసీఐ క్రీడాకారులందరికీ వాళ్ళ కష్టపడ్డందుకు వాళ్ళకి ఇన్ని రోజులు వాళ్ళు ఆ కప్పు గెలిచినందుకు 125 కోట్లు ఇస్తుంది అని అంటే ఇది మామూలు విషయం కాదు. వాళ్ళకు కాంట్రాక్ట్తో పాటు వాళ్ళకు కావాల్సినన్ని ఇస్తూనే ఎక్స్ట్రాగా 125 కోట్లు ఇవ్వడం అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి క్రికెట్ బోర్డును ఆశ్చర్యపరుస్తుంది. ముఖ్యంగా కొన్ని పాకిస్తాన్ లాంటి దేశం కానీ, లేకపోతే జింబాబ్వే, లేకపోతే శ్రీలంక, ఇలాంటివన్నీ చాలా పేద క్రికెట్ బోర్డులు అని చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళకు సంవత్సరాల వాళ్ళ కాంట్రాక్ట్ సంబంధించిన డబ్బులే ఇప్పుడు వాళ్ళకి ఇవ్వరు. కానీ అలాంటిది బీసీసీఐ అంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అనేది ఇప్పుడు ఇండియా వరల్డ్ కప్ కొట్టినందుకు ప్రతి క్రీడాకారుడికి కృతజ్ఞతగా అంటే క్రీడాకారుడికి తన గిఫ్ట్గా 125 కోట్లు అందరికీ కల్పిస్తుందని అంటే సూపర్. ఎందుకనంటే అందరికీ ఒక ఆట మీద ఇంకా ఆ ఎంకరేజ్ ఉండాలని చెప్పేసి ఇంకా వాళ్ళు మంచిగా ఆడాలని ఇంకా మనం కోరుకుందాం. ఏదేమైనా కానీ వరల్డ్ కప్ కొట్టినందుకు వాళ్ళకందరికీ నజరానాగా ఈ గిఫ్ట్ ఇవ్వడం అనేది మనం అందరూ ఆశించదగ్గ విషయం. అలాగే క్రికెట్ అభివృద్ధికి ఇంకా బీసీసీఐ కృషి చేసి ముందుకు వెళ్ళాలని మనం కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ రా స్పోర్ట్స్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దీన్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.